అసలు ఏం వండుకోవాలో తెలియని సతమతంలో మొదలైంది ఈ వీడియో. సో, ఇంట్లో బేసిక్‌గా పన్నీర్ ఉందనమాట. పన్నీర్‌తోని ఈ డిషెస్ మస్తుగా చేస్తారు గదా! మన స్టైల్‌లో ఒకసారి తందూరి పన్నీర్ బటర్ మసాలా చేద్దామని చెప్పేసి నేను, మా షెఫ్ అనుకున్నాం. సో, ఇక్కడ నేను అడిగిన క్వెషన్ ఏందంటే, నాకైతే తినడం వచ్చు అండ్ చూడడం గూడా వచ్చు పర్ఫెక్ట్‌గా. నీకు చేయడం వచ్చా అని. తను యెస్ అని చెప్పింది. ఇంట్లో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఉన్న తర్వాత ప్రొసీడ్ అయిపోవడానికి ఏంటి ప్రాబ్లమ్? అన్నిటికంటే ముందు పన్నీర్ మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి మనకు కావాల్సింది బటర్, శనగపిండి. ఇట్లా బటర్ని కరగబెట్టుకొని మొత్తం ఇట్లా నురుగొచ్చేంత వరకు కరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ శనగపిండిలో మనం బటర్ యాడ్ చేసుకొని మంచిగా విస్ చేసుకోవాలి. మీకు కేక్ వీడియో పెట్టిన గుర్తుందా? అందులో బబుల్స్ వచ్చేంత వరకు విస్ చేసుకోవాలని చెప్పిన కదా, ఇది కూడా అంతే. ఇట్లా తిప్పుతుంటే బబుల్స్ వస్తాయి, అప్పటి వరకు విస్ చేసుకోవాలి. సో ఇది విస్కింగ్ అయిపోయినాక బేసిక్ స్పైసెస్, కారం పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చోలే మసాలా అండ్ కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని ఇవన్నిటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు హంకర్డ్ కోసం మనం ఒక క్లాత్లో చుట్టి పెట్టేసుకుందాం. హంకర్డ్ కూడా అయిన తర్వాత ఇవన్నిటిని మంచిగా చేత్తోని మిక్స్ చేసుకోవాలి. చూసిరా, ఇట్లా థిక్ పేస్ట్ లాగా తయారు కావాలి. ఇప్పుడు ఈ థిక్ పేస్ట్ని మనం అన్ని పన్నీర్ ముక్కలకి మంచిగా మ్యారినేట్ కోటింగ్ వేసేసి ఒక 2-3 అవర్స్ పక్కకు పెట్టేసుకున్నామంటే సూపర్ మ్యారినేషన్ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా మనం రోటీ అన్న చేసుకోవచ్చు, నాన్స్ అన్న చేసుకోవచ్చు. ఇంత కష్టపడి మరి అంత పన్నీర్ చేస్తున్నప్పుడు బటర్ నాన్స్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ గార్లిక్ బటర్ నాన్స్. బటర్ నాన్స్ మైదాతో చేస్తాము, అలా అని చెప్పేసి గోధుమ పిండితో కూడా ట్రై చేయండి హెల్దీ వర్షన్ కావాలనుకుంటే. సో ఇక్కడ మేము బటర్ నాన్స్ కోసం మైదా పిండిలో సాల్ట్, పాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఇట్లా తడుపుకుందాము. తడుపుకున్న తర్వాత కొంచెం బటర్ అప్లై చేసుకొని రెస్టింగ్కి పెట్టేసినాం. ఇప్పుడు మన మ్యారినేటెడ్ పన్నీర్ ఉంది కదా, దాన్ని వేయించుకోవడానికి 2 ప్యాన్స్ తీసుకున్నాం. ఒక్కటే ప్యాన్ పైన అయితే లేట్ అయిపోతుంది. ఇట్స్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. లంచ్కి అనుకున్నాము, స్నాక్స్ టైం అవుతుంది ఇప్పుడు. సో 2 ప్యాన్స్ తీసుకొని ఇట్లా మనము మంచిగా వాటిని బటర్తో గ్రీస్ చేసుకొని మనం ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క పన్నీర్ క్యూబ్ని వేసుకొని నీట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. టైం టేకింగ్ ప్రాసెసే కానీ ఇట్లా మెల్లగా లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే పన్నీర్ ఇన్సైడ్ వరకు కుక్ అవుతుంది. సో ఇంకో సైడ్ మనకి మసాలా అనేది కావాలి కదా పన్నీర్ కోసం, దానికోసం మనం టమాటో, ఆనియన్, గార్లిక్, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకొని మగ్గించుకుంటున్నాం ఆయిల్లో. అవి అయ్యేలోపు మన బటర్ గార్లిక్ నాన్ ఉంది కదా, ఆ గార్లిక్స్ ఇంకా పుదీనా, కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకొని పిండిలో వేసేసుకుంటున్నాము. ఇక్కడ ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కాజు అండ్ కొంచెం బాదం యాడ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఫస్ట్లోనే యాడ్ చేయాలి, మర్చిపోయినాము. ఇప్పుడు లెట్స్ ప్రిపేర్ బటర్ నాన్స్. నాన్స్ ప్రిపేర్ చేయడానికి మనం పిండిని ఇట్లా తీసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి. పిండి ఆల్రెడీ చాలా సాఫ్ట్ ఉంది కాబట్టి మళ్ళీ నీట్ చేయడం ఏం అవసరం లేదు. ఇట్లనే చేసుకొని మన రోలింగ్ ప్యాన్ పైన పిండి పెట్టుకొని నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇది మీరు చేస్తూ ఉంటే సాగుతూ ఉంటుంది. బెటర్ యూజ్ యువర్ ఫింగర్స్ అనమాట. ఎందుకు అని అంటే మనం ఎంత రోలింగ్ పిన్ పెట్టి ప్రెస్ చేసినా కానీ అది సాగుతూ ఉంటుంది. సో ఫింగర్స్తో ప్రెస్ చేసేసుకొని దానిపైన కొన్ని నువ్వులు యాడ్ చేసుకొని మంచిగా తవా పైన ఫ్రై చేసుకుంటే మన బటర్ నాన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మగ్గించుకున్న దాన్ని అంతా మిక్సీలో వేసుకొని ఇట్లా మనం జల్లెల్లో వడగట్టుకోవాలి. స్మూత్గా వస్తుంది అనమాట పేస్ట్. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో బటర్, ఆయిల్ వేసుకొని సాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం కసూరి మేతి, స్లిట్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని సాటే అయిన తర్వాత అందులో గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో చాలా వాటర్ పడతాయి. మనం వాటర్ వేయొద్దు అనుకుంటాం కానీ వాటర్ పడతాయి, ఎందుకంటే అది వేయించిన కొద్దీ థిక్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఒక అల్యూమినియం ఫాయిల్తోని కప్ లాంటిది ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే ఈ పన్నీర్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక తందూరి ఫ్లేవర్ ఇవ్వడం కోసం మనం కోల్ వేసి బటర్ వేస్తామన్నమాట. సో ఇట్లా మనం వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని మధ్యలో మనం అల్యూమినియం ఫాయిల్ చేసుకున్నాం కదా, అది పెట్టుకొని బటర్ వేసేసుకొని బాగా హీట్ అయిన రెడ్గా అయిపోవాలన్నమాట. రెడ్గా అయిన కోల్ ఉంటుంది కదా, దాన్ని బాగా వేడి చేసుకొని దాంట్లో వేసేసుకొని మనం లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి తందూరి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మన మసాలా ఒక బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అందులో మనం సాల్ట్, కారము, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా దొరుకుతుంది,
అది కూడా వేసుకోవచ్చు. షాహీ పన్నీర్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అండ్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మనం మూత పెట్టేసుకుంటే మంచి ఫ్లేవర్స్ అన్నీ ఇంకుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన పన్నీర్ ముక్కలు అన్నిటికీ మన తందూరి ఫ్లేవర్ అనేది వచ్చేసింది. సో బుగ్గు కూడా కూల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్క పన్నీర్గా మెల్లమెల్లగా అన్నీ డ్రాప్ చేసేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా హార్ష్గా మిక్స్ చేయడం, ఫాస్ట్గా మిక్స్ చేయడం చేయొద్దు. పన్నీర్ పీసెస్ అన్నీ ఇరిగిపోతాయి మళ్ళీ. సో ఇట్లా స్లోగా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 5 మినిట్స్ వదిలేసి ఫైనల్ టచ్గా బటర్లో గార్లిక్ అండ్ కొత్తిమీర వేసుకున్నాము. ఇది మనం వేయించుకున్న తర్వాత తీసుకొచ్చి పన్నీర్ కర్రీలో వేసేసుకుంటున్నాము ఫైనల్ టచ్గా. ఇలా వేస్తే ఏంటి అంటే మనకి ఆ గార్లిక్ తగులుతూ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ ద ప్లేటింగ్. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అన్ని వీడియోస్లో చెప్పినట్టే సేమ్ డైలాగ్. బయట తినే దానికంటే ఇంట్లో చేసుకొని తినడం చాలా బెటర్. బయట తినకండి. ఏదైనా సరే ఎట్లొచ్చినా సరే ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి ఫ్లాప్ అవుతుంది, 2 సార్లు ఫ్లాప్ అవుతుంది, 3ఓసారి మంచిగా వస్తుంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రై టెల్స్ అండ్ టాక్స్.